ఆంజనేయ రెడ్డి గారు. వెంకటేశ్వర గారు చెప్పండి. వెంకటేశ్వర గారు, ఇన్ని దారుణాలు జరిగినాయి అటండి. ఆయన ఇమేజ్లు చూపిస్తున్నారు, వీడియోలు చూపిస్తున్నారు. లేదండి, ఇప్పుడు టీవీ సాక్షిగానే మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు, మమ్మల్ని కొడతానని భయపెడుతున్నాడు శేఖర్ రెడ్డి గారు. ఈయన ఇంకా ఏం మాట్లాడతారో ఆయనతో మేమేం మాట్లాడాలి? అంత మీడియా సాక్షిగా ఇప్పుడు జరుగుతున్న డిబేట్ లో చెప్పులు దెబ్బతీయి మిమ్మల్ని కొడతాననే ఈ పెద్ద మనిషితో మేము డిబేట్ చేయాలనా? ఈయన వచ్చేసి మాట్లాడతాడా ప్రజాస్వామ్యం గురించి? వాళ్ళ పార్టీ పరిస్థితి అంటే అర్థం కావట్లా మీకు? అది ఒక పార్టీనా? అది ఏం మేము మాట్లాడలేమా? మాకు రావా? పరిగీచి కొట్టుకుందాం రమ్మనండి, పరిగీచి కొట్టుకుందాం రమ్మనండి. మీ దమ్మేడు ధైర్యం అంటే మీ ఇష్టం వచ్చిందట, మీ ఇష్టం వచ్చిందట. ఎవరు మాట్లాడతారు? ఇవ్వండి, సింగిల్ ఫేమ్ ఇవ్వండి, ఆయనకి సింగిల్ ఫేమ్ ఇవ్వండి. మాట్లాడిన వాళ్ళకి ఇవ్వండి, వేరే వాళ్ళకి ఇవ్వకండి. మాకు సంస్కారం ఉంది వర్మ గారు, మాకు సంస్కారంతో మాట్లాడతాం ఎప్పుడు కూడా. వీళ్ళు వచ్చి ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు, కొన్ని వేలు చూపిస్తాం మేము, కొన్ని వేల ఫోటోలు చూపిస్తాం, కొన్ని వేల వీడియోలు చూపిస్తాం మేము. ఈయన వచ్చి మాకేదో వీడియో చూపిస్తాను, ఇది ఊరికే ఆవేశపడిపోతాను. ఎందుకు కొడతాడు? ఎవరిని కొట్టేదినా? కొడుచుకోండి, చదువుకున్నాం మేమేడ. అరే అధికారం ఉన్నప్పుడే వికలపారు మమ్మల్ని వీళ్ళు. ఇప్పుడు అసలు మాట్లాడుతాం మినిమం, అసలు మనం ప్రజల్లో మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడుతామో తెలియదు. వీళ్ళు వచ్చేసి ఇంకా ప్రజాస్వామ్యం గురించి, ఏదో ఓట్ల గురించి వీళ్ళు చెప్తే ఎట్లా? సిగ్గుపడదా? అరే డిగ్రీ చదువుకున్నాడు వేయాల్సినటువంటి ఓటుని 3వ తరగతి 4వ తరగతి అసలు చదువు లేనండి ఓటర్ కార్డు సృష్టించుకొచ్చి తీసుకొచ్చి ఓట్లు వేపించిన ఘనత పడది. వీళ్ళు వచ్చి ఇవాళ వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఆ ఊరు నుంచి వచ్చారు, ఈ ఊరు నుంచి వచ్చారని చెప్తారండి వీళ్ళు. వీళ్ళతో మేము మాట్లాడాలి. అందుకనే అంది, ఇప్పుడు ఒక మనం డిబేట్ పెట్టాలంటే ప్రజల కోసం మాట్లాడుతున్నాం మనం, అంతేగాని వీళ్ళ కోసం కాదు కదా. వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి అనవసరమైనటువంటి మాలో కూడా లేనిపోని ఒక ఉద్యోగాన్ని తెప్పించడం తప్పితే ఏం లేదు వరం గారు. సారీ, ఇలాంటి వాళ్ళతో మాట్లాడతాం, మాకైతే సిగ్గు అనిపిస్తుంది. మాకు ఇలాంటి వాళ్ళతో మాట్లాడతాం. ఇవాళ జరిగినటువంటి బై ఎలక్షన్ జరిగిందా లేదా అది చెప్పండి. మీరు అసలు ఎలక్షన్ జరగనిచ్చారా? అది కదా మాట్లాడాల్సింది. ఇప్పుడు మా గుంటూరు ప్రాంతంలో చూసాం, గతంలో ఏ రకంగా చేశారు వీళ్ళు దుర్మార్గాలు తెలియదా ప్రపంచానికి? ఇవాళ వచ్చేసి కూర్చునేదో మీరు పిలవటం వాళ్ళని, వాళ్ళు వచ్చి కూర్చునేదో మాట్లాడతాం అంటే ఏంటి వాళ్ళ ఆలోచన? సో ఇలాంటి వాళ్ళ గురించి మనం కాదండి మేము వచ్చింది, మేము ప్రజలకు జవాబుదారుతున్నాం. అక్కడ వాళ్ళు ఎలక్షన్ జరిగింది, ఎలక్షన్ లో ఏమైనా జరిగితే మీరు కంప్లైంట్ చేయండి. మీరు అలా వెళ్ళాడు కదా, మీ అంబటరాంబాబు గారు విజయవాడ పోయాడు కదా, కంప్లైంట్ చేయండి మీరు. అసలు మీరు పోయినసారి అసలు రానిచ్చారా? ఒక కంప్లైంట్ ఉందా, ఒక నామినేషన్ ఉందా, అని ఒక ఎలక్షన్ జరిగిందా? ఏం జరిగినాయి? ఇవాళ జరుగుతున్న దానికి మీరు వాళ్ళతో అనవసరం అండి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము వచ్చేసి ప్రజలకు జవాబుదారుతంగా మాట్లాడతాం, కానీ ఎప్పుడు మాట్లాడినా కోపం ఉన్నా ఇంకోటి ఒక రాజకీయ పార్టీ తరఫున రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు ప్రజల కోసం మాట్లాడతాం మేము. ఇవన్నీ వదిలేసి వీళ్ళు వచ్చి మాకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తా ఇష్టానుసారంగా టీవీలో కూడా మాట్లాడుతుంటే అలాంటి వాళ్ళతో ఎట్లా చర్చ చేస్తాం మేము? ఇవాళ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ జరిగినటువంటి బై ఎలక్షన్ లో పులివెందులది కానీ ఒంటిమిట్టది కానీ ప్రజాస్వామ్యంగా జరిగింది. అసలు ఆ ప్రాంతం ఎలాంటి ప్రాంతమో అందరికీ తెలుసు. అలాంటి ప్రాంతంలో ఎలక్షన్ జరిపించాము. ఇవాళ ఎలక్షన్ జరిగినందుకు సంతోషించండి. ముందు ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారని తీసి పక్కన పెడదాం. అక్కడ ఏమైనా జరిగింది, మీకు ఇబ్బంది అనిపించింది, కమన్ రండి. ఒక అవసరం మిమ్మల్ని కదా చేసింది, అన్ని పార్టీలు వాళ్ళు చేశారు కదా, తెలుగుదేశం వాళ్ళు చేశారు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో లీడర్లు మెయిన్ లీడర్లు అందరూ అరెస్ట్ చేశారు కదా, ఇంట్లో నుంచి బయట రావడం లేదు. దానికి మీరు సంతోషించకపోయి వచ్చేసి ఏదో చెప్పులు దెబ్బతామో అవి ఎంపుతాము ఏదో చూసుకుని ఏదో ఊరిలో ఫోటోలు చూపిస్తే ఫోటోలు మాకు లేవునా? నీ దగ్గర ఫోటోలు ఉన్నాయా? నువ్వే మాట్లాడగలుగుతావా? నీకు మించి మాట్లాడగలుగుతాం, నీకు మించి చూపించగలుగుతాం, అన్నీ ఉన్నాయి. నీకు మించి మళ్ళీ చెప్తున్నా, నీకు మించి కొట్లాట కూడా రాగలుగుతాం, పరిలు గీసుకుని కొట్టుకుందాం. అంతేగాని ఓవర్కనే టీవీ ముందు కూర్చొని ఎక్కడ కూర్చొని మాట్లాడతాం కాదు. మనం ప్రజాస్వామ్యం అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా ఇంకా మీకు అది రావట్లేదు, మీకు ఇంకా సిగ్గు రావట్లేదు. ఇప్పుడు ఇంకా ఈవీఎంలు మీరు 157 గెలిస్తే ఏం లేదు, ఆంజనేయ గారు చెప్పినట్టుగా 157 వచ్చినప్పుడు పవిత్రం. మీరు ఈవీఎంలు స్వచ్ఛం ఉన్నాయి. అప్పుడు మీరు వాడిపోతానికి ఈవీఎంలన్నీ పాడైపోయి ఈవీఎంలను ఉంచాల. ఈవీప్యాట్లు రూల్స్ రెగ్యులేషన్స్ లా గురించి మీరు చెప్పాలి, మీ దగ్గర మేము నేర్చుకోవాలి. సిద్ధంగా అండి. ముందు ఒక్కొక్కడు పోతున్నారు, ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తున్నారు. ముందు ఇవన్నీ తెలియదానికి అసలు మీ పార్టీలో ఎంతమంది ఉంటారో, బయట ఎంతమంది లోపల ఉంటారో అది గ్రహించండి. ఓకే, ప్రజలు దాని గురించి చర్చించుకున్నారు. వైఎస్ఆర్ పార్టీ అనే పార్టీలో ఎవరైనా మిగులుతారా? రేపటికి ఎలక్షన్ నాటికి ఎవరైనా మిగులుతారా? మొత్తం లోపల
ఓకే వెంకటేశ్వర దాని గారు గురించి మాట్లాడండి. ఓకే వెంకటేశ్వర గారు శేఖర్ రెస్పాండ్ పద్ధతిగా మాట్లాడదాం. ఓకే. ప్రజలు అడ్రస్ చేయాలి మనం. రైట్ ఓకే అండి ఎవరు ఎవరు పర్సనల్ గా అనవసరం ఒక సబ్జెక్ట్ కోసం మాట్లాడుకోవాలి అవసరం సార్, personal గా ఓకే ఓకే ఏదైనా దానికే ఫన్ పై ఏదైనా మాట్లాడండి భాష ఏముంది అవసరం ఎవరికి ఉంటే ఇక్కడ ఆస్తి గొడవలు లేవు కుటుంబ కలహాలు లేవు ఈ భాష అవసరం లేదు ఓకే అంటే ఓకే 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 ఫైన్ ఫైన్ ఓకేలేండి ఇంకా ఆయన ఆఫీసర్ కదా శేఖర్ ఇంత ఆవేశపడాల్సిన పని లేదు. ఓకే ఓకే ఓకేలేండి ఓకే ఎవరు ఆవేశపడద్దు పాయింట్ మాట్లాడండి సరే ఆయన మాట్లాడినండి మీరు అందరూ మాట్లాడారు కదా శేఖర్ పాయింట్ మాట్లాడండి సార్ వాళ్ళు అరగంట సేపు మా మీద అన్ని విమర్శలు చేసినా నేను ఎక్కడ